త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మార్గదర్శికి సంబంధించి మార్గదర్శి పైన పెట్టిన కేసులన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, సిఐడి. దీనిపై మీ కామెంట్ ఏంటి? చెప్పాం కదా సార్, దోచిపెట్టడానికి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వం ఇది. ఆ రోజు రామోజీరావు గారు ఉండారు. రామోజీరావు గారికి వీరు ప్రభుత్వ డబ్బును ప్రభుత్వ వ్యవస్థలను దోచిపెట్టారు, స్థలాలను వాటినో ఏం చేశారో ఏమో, వారు వన్ సైడ్గా వీరికి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఆర్బీఐ ఈ పర్టికులర్ కేసులో అవును చాలా స్పష్టంగా దీనిలో అక్రమాలు జరిగాయి, వీరు చేసింది తప్పు అని నిర్ధారించి వాళ్ళు వారికి సంబంధించిన రిపోర్ట్ పంపారు. కోర్టులో చెప్పారు ఆ విషయం. పంపారు. అక్రమాలు జరిగినాయి దాని మీద విత్డ్రా చేసుకోవడం ఏంటి సార్? ప్రజలు కట్టిన డబ్బు మీరు ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేయడానికి లేదు అని నిబంధన ఉన్న తర్వాత అన్ని వేల కోట్ల రూపాయలని వారు తరలించింది స్పష్టంగా కనపడ్డ తర్వాత ఆ వ్యవస్థే తప్పు అని చెప్పిన తర్వాత దాని మీద కేసు విత్డ్రా చేసుకోవడం అంటే ఇది క్విట్ ప్రోకో కాదా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారిపై ప్రేమ చూపించడం కాదా? ఈ ప్రభుత్వం బాధ్యతను మరచడం కాదా? దీనికి వారే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా సిఐడి కేసులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పోతాయి, అన్ని 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 ఒక్క వ్యవస్థ కూడా పనిచేయదు, ఒక సంస్థ కూడా పనిచేయదు. ఈవీఎంలోనే తప్పులు జరిగినాయి అంటే దానిలో ఉన్న వీవీప్యాట్ లో ఉన్న స్లిప్పులు కాలబెట్టమంటున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం ఉన్నాం. ఇంతకు మించి ఎన్ని దౌర్భాగ్యాలు దుర్మార్గాలను చూడాల్సి వస్తుందో చూడాలి, వేచి చూద్దాం.